హాయ్ గైస్, నాకు ఒక డౌట్. ఈ మధ్య కొన్ని వీడియోస్లలో చూసినాం, అయితే రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు గొడవ పడితేనే వాళ్ళది స్ట్రాంగ్ బాండ్, వాళ్ళది ట్రూ రిలేషన్షిప్ అని చెప్తున్నారు. గొడవ పడితేనే స్ట్రాంగ్గా, గొడవ పడకపోతే వాళ్ళ ట్రూ లవ్ కాదా? ఎందుకు గొడవ పడకుండా మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా లవ్ చేసుకొని ఇలాంటి గొడవలు లేకుండా మంచిగా అన్యోన్యంగా ఉండి లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లేరా? ఊరికే గొడవ పడితేనే వాళ్ళ ట్రూ లవ్ అని అంటారా? నాకు అర్థం కాదు. అసలు గొడవ పడద్దు నన్ను అడిగితే. కాకపోతే ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవాలి. ఒకరు గొడవ పడుతున్నారు, ఒకరిది కోపం బాగుంది, ఒక ఇద్దరు మధ్యలో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఒకరి అబ్బాయికి కోపం బాగుంది లేకపోతే అమ్మాయి కోపం బాగుంది, వాళ్ళని వదిలి ఉండలేము అని అనుకుంటే వాళ్ళ కోపాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఆగి మాట్లాడాలి గొడవ అయితే. అట్లాగని ఊరికి గొడవ పడి ఏంటిది గొడవ పడితేనే ట్రూ లవ్ అనేసి, గొడవ పడితేనే స్ట్రాంగ్ ఉంటుంది రిలేషన్షిప్ అనేసి ఊరికి గొడవ పడితే ఏముంటుంది, ఏమొస్తుంది? మీరు ఊరికే గొడవ పడుకుంటుంటే మీరు ఒకరినొకరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అది అసలు కరెక్ట్ కాన్సెప్ట్ కానే కాదు. ఫస్ట్ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మంచిగా ఒకరికి వచ్చినప్పుడు ఒకరు తగ్గాలి, ఒకరికి తగ్గినప్పుడు ఇంకొకరు కూడా తగ్గి మంచిగా ఉండాలి. అది రిలేషన్షిప్, అది ట్రూ లవ్. అది మీరు అట్లా లవ్ చేసుకుంటే ఎక్కడ దాకైనా వెళ్తారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అది లవ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ట్రూ లవ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో